ఈ ప్రపంచంలోనే మన భారతదేశం ఒక మిస్టీరియస్ కంట్రీ. మానవాళికి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు మన దేశంలో ఉన్నాయి. ఎన్నోసార్లు సైన్స్ కూడా ఈ రహస్యాల ముందు చేతులెత్తేసింది. అలాంటి భారతదేశానికి పొరుగున ఉన్న టిబెట్లో సైన్స్ మరియు మైథాలజీతో ముడిపడి ఉన్న ఒక అద్భుతం యావత్ ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ అద్భుతం మరేదో కాదు, దేవతల్లోనే దేవాది దేవుడు, ఆదిదేవుడు, ముల్లోకాల యొక్క ఆదిని మరియు అంతాన్ని చూడగలిగే శక్తి ఉన్న దేవుడు ఆ పరమశివుడు. ఆ పరమశివుడి యొక్క భూలోక నివాసమైన కైలాస పర్వతం. ఈ కైలాస పర్వతం తన యొక్క రహస్యాలతో మానవాళిని ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది. కైలాస పర్వతంపై ల్యాండ్ అవ్వాలి అనుకున్న చైనా హెలికాప్టర్కు ఏమైంది? ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి గల కారణం ఏమిటి? ఈ పర్వతాన్ని అధిరోహించాలి అనుకున్న వారి వయస్సు ఎందుకని విపరీతంగా పెరిగిపోతుంది? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాలా నగరం ఉందా? నాసా కైలాస పర్వతం మీద చేసిన పరిశోధన ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వస్తే 1962లో చైనా భారత్కు మధ్య సరిహద్దు వివాదం వచ్చి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారతదేశం భారీగా నష్టపోయింది. అప్పుడు భారత్కు చెందిన 72,000 మైళ్ళ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. అందులో కైలాస పర్వతం కూడా ఉంది. అప్పటి ఇండియా రూలింగ్ గవర్నమెంట్లో నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారికి ఇతర నాయకులకి మధ్య ఈ విషయం మీద చాలా వివాదాలు జరిగాయి. అప్పటి డెహ్రాడూన్ ఎంపీ మహావీర్ త్యాగి నెహ్రూ గారిని కలిసి చైనా ఆక్రమించిన భూభాగాన్ని ఎప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు అని అడిగారు. దానికి నెహ్రూ గారు ఇచ్చిన సమాధానం, పోయిన భూమి ఎలాగో పోయింది, అక్కడ ఏమీ మొలవదు, కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దన్నారు. అప్పుడు మహావీర్ త్యాగి తన బట్టతలను చూపించి, ఇక్కడ కూడా ఇంకేం మొలవదు, అలా అని దీన్ని మన శరీరం నుంచి వేరు చేస్తామా అని ఆగ్రహానికి గురయ్యారు. అప్పట్లో పార్లమెంట్లో ఈ విషయంపై చాలా రోజులు చర్చలు జరిగాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ ను దాదాపు 7,000 మంది అధిరోహించారు. దానికన్నా 2,200 మీటర్లు చిన్నదైన కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించారు. చాలా మంది అధిరోహించాలనుకొని విఫలమయ్యారు. పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుని యొక్క నివాసం ఈ కైలాస పర్వత ప్రాంతంలోనే ఉందట. ఎవరైతే వారి జీవితంలో పుణ్య కార్యాలు మంచి మార్గంలో నడిచి మరణిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పుకుంటారు. అందుచేత మన దేశపు ప్రజలు ఈ కైలాస పర్వతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ కైలాస పర్వతం సముద్ర మట్టం నుంచి 6,718 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వతాన్ని హిందూ, బౌద్ధ, జైన మతాలు వారు పవిత్ర పూజనీయంగా భావిస్తారు. హిందూ ధర్మంలో కైలాస పర్వతాన్ని శివ పార్వతుల యొక్క నివాసంగా భావిస్తారు. బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలువబడే బౌద్ధ భిక్షువు డేమ్ చౌక్ ఈ ప్రాంతాన్ని ఆదిదేవతగా భావిస్తారని చెప్తూ ఉంటారు. జైన మతంలో ప్రథమ తిద్దంకుడైన ఋషభదేవుడు ఈ పర్వతం మీదనే నిధనం చెందాడని నమ్ముతారు. మన భారతదేశానికి ఈ కైలాస పర్వతం పరమ పవిత్రమైనది. ఇక 1999లో రష్యాకు చెందిన ఎర్నెస్ట్ ముల్దాషివ్ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి తన టీంతో సహా అక్కడికి వెళ్లారు. కొన్ని నెలల పాటు వారంతా ఆ పర్వత ప్రాంతంలోనే నివసించారు. వాళ్లలో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్ర పరిశోధకులు ఉన్నారు. ఎర్నెస్ట్ ముల్దాషివ్ వారు ఛేదించిన కైలాస పర్వత రహస్యాన్ని వేర్ డు వి కమ్ ఫ్రమ్ అనే పుస్తకంలో పొందుపరిచారు. అందులో ఈ కైలాస పర్వతం మానవ నిర్మితమైన పిరమిడ్గా వర్ణించబడింది. ఎర్నెస్ట్ ముల్దాషివ్ అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాత్రి వేళల్లో ఈ పర్వతం లోపల నుంచి కొన్ని విచిత్రమైన శబ్దాలు విన్నామని చెప్పారు. అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నారట. కాలం వేగంగా పరిగెత్తడానికి ఈ అద్భుత దృశ్యాలకు సాక్ష్యం ఈ కైలాస పర్వతం అని రాశారు. కైలాస పర్వతం నుంచి తిరిగి వచ్చాక వారి గోళ్ళు, జుట్టు చాలా విపరీతంగా పెరిగాయని రాశారు. అంతేకాకుండా శరీరం చాలా ముడతలు పడి వృద్ధాప్యం కూడా వచ్చిందట. ఈ పర్వతం మీద చాలా అదృశ్య శక్తులు ఉన్నాయని గమనించారట. ఇది మానవ శరీరాన్ని మరియు మనసును చాలా లోతుగా ప్రభావితం చేస్తుందట. ఒకసారి ఒక సైబీరియన్ పర్వతారోహకుడు ఎర్నెస్ట్ ముల్దాషివ్ని కలిశారు. అతను ఈ పర్వతంపై ఒక ప్రాంతానికి వెళ్లేసరికి అతనికి వృద్ధాప్యం వచ్చిందట. ఆ తర్వాత కొన్ని రోజులకే వృద్ధాప్యం వల్ల అతను మరణించాడు. ఈ సంఘటన కైలాస పర్వతాన్ని మరింత అద్భుతంగా మార్చింది. ఇప్పుడు మనం కైలాస పర్వతంలో ఉన్న 2 అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. అవి మానస సరోవరం, ఇంకోటి రాక్షస సరోవరం.
ఇవి రెండు పక్క పక్కనే ఉన్నా కానీ వీటి యొక్క తీరు అనేది ఒకదానికి ఒకటి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. మానస సరోవరం ప్రపంచంలో అత్యంత ఎత్తైన మంచినీటి సరోవరం. అందులో నీరు స్వచ్ఛతకు ప్రతీక. ఇది ఇంత ఎత్తులో ఉన్నా కానీ, ఇంతటి చల్లని వాతావరణంలో ఉన్నా కానీ ఇందులోని నీరు అసలు గడ్డ కట్టదు. ఈ నీటిలో అలలు కూడా రావు. దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది. ఇక రాక్షస సరోవరం గురించి మాట్లాడుకుంటే ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సులో ఏ జీవి నిలవదు. కొన్నిసార్లు ఈ నీరు అల్లకల్లోలంగా మారుతుందట. ఈ నీరు తాగినా, ఈ నీటిలో స్నానం చేసినా వారికి చాలా అశాంతిగా మరియు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయట. సాక్షాత్తు రావణాసురుడు ఈ సరస్సును నిర్మించాడని చెప్తారు. రావణాసురుడు ఒకసారి కైలాసంలో ఉన్న శివుని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు ఈ రాక్షస సరోవరంలోనే స్నానం ఆచరించాడని, అందువల్ల ఈ సరోవరంలో అసురుడి యొక్క శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ సరస్సులో స్నానం ఆచరించినప్పుడు రావణుడి మనస్సులో కూడా కొన్ని కుటిల ఆలోచనలు వచ్చాయని చెప్తారు. ఈ రెండు సరస్సులు ఒకే వ్యత్యాసంలో ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్య ఇంత తేడా ఎలా వచ్చింది అనేది ఒక అతిపెద్ద మిస్టరీ. కైలాస పర్వతం మరియు మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుందట. ఈ పర్వతం మీద ఎవరో ఢమురకం మోగిస్తున్నట్లు వినిపిస్తుందట. కొంతమంది అది ఓంకార శబ్దం అని అంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం అంత ఎత్తులో మంచు కరిగినప్పుడు వచ్చే శబ్దం అని చెప్తుంటారు. కానీ చాలా మంది ఈ సౌండ్ ని దైవిక సంకేతంగా భావిస్తారు. కైలాస పర్వతంలోని శక్తివంతమైన శక్తి వల్ల ఈ ధ్వని వినిపిస్తుంది అని అంటారు. అయితే ఇది ఓంకార నాదమా, మంచు కరిగినప్పుడు వచ్చే శబ్దమా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. చాలా మంది ఈ పర్వతాన్ని రాత్రి సమయాల్లో అధిరోహించారు. అప్పుడు వారికి ఈ పర్వతం 7 వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకారం వల్ల అయస్కాంత శక్తి కలిసినప్పుడు ఇలా రంగురంగులుగా కనిపిస్తుందట. ఇది అయస్కాంత శక్తా లేదా దైవిక శక్తా అనేది ఇప్పటికీ రహస్యమే. మీరు హిమాలయ యతి గురించి వినే ఉంటారు. ఈ యతి హిమాలయాల్లో కైలాస ప్రాంతంలో కనిపించిన యతి. అక్కడి ప్రాంతంలో నివసించే ప్రజలు చాలాసార్లు యతిని చూశామని చెప్పారు. కానీ దాని గురించి సరైన సాక్ష్యం లేదు. ఈ యతి చాలా మందిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ యతిని స్నోమ్యాన్ అని అంటారు. కైలాస పర్వతాన్ని యాక్సెస్ పాయింట్ అని అంటారు. పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమి కలిసే ప్రాంతం. ఇది విశ్వం యొక్క వెన్నుముకగా పేర్కొనబడింది. ఇది మొత్తం భూమిని బ్యాలెన్స్ చేస్తుంది. కైలాస పర్వతం అనేది హిందువుల ప్రకారం శివుని యొక్క నివాసం మాత్రమే కాదు, మొత్తం విశ్వం నుంచి వచ్చిన ప్రదేశం. కైలాస పర్వతం కేవలం భౌతిక శక్తి మాత్రమే కాదు, మొత్తం విశ్వం శక్తి యొక్క ప్రతీక. ఇప్పటి వరకు ఒక్కరు తప్ప ఇంకెవరు ఈ పర్వతాన్ని అధిరోహించలేదు. ఎవరైనా అధిరోహించాలని ప్రయత్నించినా కానీ ఏదో ఒకటి ఆపేస్తుంది. రష్యాకు చెందిన మౌంటైనర్ సెర్గేయి సిస్టియాకో దాదాపు అంచుల దాకా వెళ్ళాడు. కానీ సడన్ గా అతని ఆరోగ్యంలోని మార్పులు అతని బలవంతంగా కిందకు దిగిపోయేలా చేసింది. తర్వాత రెన్హోల్డ్ మెస్నర్ ఇటలీకి చెందిన పర్వతారోహకుడు. ఇతనికి చాలా రికార్డు ఉంది. 14 ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. కానీ కైలాస పర్వతాన్ని అధిరోహించాల్సి వచ్చినప్పుడు మాత్రం నిరాకరించాడు. అతనికి కైలాస పర్వతం యొక్క దైవిక శక్తి గురించి తెలిసే నిరాకరించాడని అనుకున్నారు. 11వ శతాబ్దంలో టిబెట్కు చెందిన బౌద్ధ సన్యాసి మిలారేపా ఈ పర్వతాన్ని చేరుకోవడానికి అనేక సాధనలు చేస్తూ సఫలమయ్యాడు. అతను గొప్ప యోగి. తీవ్రమైన ధ్యానం చేసి తన మనసు యొక్క బలంతో ఈ పర్వతాన్ని అధిరోహించాడని అంటారు. అప్పటి నుంచి ఈ పర్వతాన్ని ఇంకెవరు ఎక్కలేకపోయారు. చివరిగా 2001లో చైనా స్పెయిన్కు చెందిన పర్వతారోహకులతో కలిసి పర్వతాన్ని అధిరోహించడానికి ప్లాన్ చేసింది. కానీ వాళ్ళు కూడా విఫలమయ్యారు. అప్పటి నుంచి కైలాస పర్వతం ప్రపంచవ్యాప్తంగా అతీత శక్తులకు ప్రతీకగా మారింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే కైలాస పర్వతంపై మంచు కురిసినప్పుడు దక్షిణం నుంచి చూస్తే ఓంకార సింబల్ కనిపిస్తుంది. కైలాస పర్వతం యొక్క ఆధ్యాత్మికత ఎన్నో విషయాలను గుర్తు చేస్తుంది. ఒక్కరు కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేదని చైనా గమనించి ఒక సాహస నిర్ణయం తీసుకుంది. ఈ పర్వతంపై హెలికాప్టర్ను ల్యాండ్ చేయాలనుకుంది. అలా ఒకరోజు కైలాస పర్వతం మీద హెలికాప్టర్ను పంపించినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది. కైలాస పర్వతం యొక్క అందమైన దృశ్యాలు అన్నీ చూశారు. ఇంకాసేపట్లో శిఖరాన్ని చేరుకోవచ్చు అనుకున్నారు. కానీ అంతలోనే వాతావరణం సడన్గా మారిపోయింది. మెరుపులు మొదలయ్యాయి. అంత ఎత్తులో గాలి పెరగడంతో హెలికాప్టర్ని కంట్రోల్ చేయలేకపోయారు. చాలా కష్టంగా మారింది. కంపాస్ కూడా గందరగోళంగా మారిపోయింది. ఇక హెలికాప్టర్ను కిందికి దింపి వెనక్కి వచ్చేశారు. ఇక చైనా ఈ సాహసాన్ని ఆపేసింది. చైనా తర్వాత నాసాకి ఈ కైలాస పర్వతంపై ఇంట్రెస్ట్ పెరిగింది. 2015లో ఒక శాటిలైట్ని కైలాస పర్వతంపై గురిపెట్టి దాని యొక్క రహస్యాలు తెలుసుకోవాలనుకుంది.
ఆ రీసెర్చ్లో ఉన్న ఫోటోని చూసి అత్యంత ఆశ్చర్యానికి గురైంది. ఈ దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కొంతమంది అది శివుడే అని చెప్పారు. ఈ సంఘటనతో కైలాస పర్వతం మరింత మిస్టరీగా మారింది. మనం ముందు చెప్పుకున్నట్లు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషివ్ ఈ కైలాస పర్వతం కింద కొన్ని సౌండ్స్ని విన్నట్టు పేర్కొన్నాడు. ఈ విషయం కైలాస పర్వతం కింద ఒక అద్భుతమైన మాయానగరం ఉందని తెలుస్తుంది. దీన్నే శంబలా నగరం అని పిలుస్తారు. శంబలా అనేది సంస్కృత పదం, నిశ్శబ్ద నగరం అని అర్థం. విష్ణు పురాణం ప్రకారం ఇది పవిత్ర స్థలం. విష్ణు యొక్క కల్కి అవతారం ఇక్కడి నుంచే మొదలవుతుందని నమ్ముతారు. ఈ నగరాన్ని కేవలం పుణ్యాలు చేసేవారు, యోగులు, జ్ఞానులు మాత్రమే చూడగలరని నమ్ముతారు. పురాణ కథల ప్రకారం చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థామ ఇక్కడే ఉన్నారని నమ్ముతారు. అక్కడ నివసించేవారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. కానీ కైలాస పర్వతం కింద ఉన్న ఈ నగరం ఎప్పటికీ ఒక రహస్యం. ఏది ఏమైనా కైలాస పర్వతం ఒక అద్భుతం. మైథాలజీ ప్రకారంగానే కాదు, సైన్స్కి కూడా అంతుచిక్కని ఎన్నో కథలు దీంట్లో దాగి ఉన్నాయి. కైలాస పర్వతం గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.